మామ మీరు ఈ సంవత్సరంలో తెలుగులో కాకుండా మిగతా లాంగ్వేజెస్‌లో ఏ సినిమాలు చూసారో కామెంట్ చేసేయండి. ఏంటంటే మామ మనం ఈ సంవత్సరం ఆఖరికొచ్చేసాము మామ. కానీ మనం మాత్రం ఎన్ని మంచి సినిమాలొచ్చినా వాటిని ఆదరిస్తూనే ఉంటాము. ఒక ఉదాహరణ ఏంటంటే మొన్నొచ్చిన 'కాంతార' కానివ్వండి, 2000 మలయాళం నుంచి వచ్చిన 2018 కానివ్వండి, అలాగే ఆగస్ట్‌లో వచ్చిన 'జైలర్' కానివ్వండి, 'జవాన్' కానివ్వండి. అంతెందుకు మావ 'జైలర్‌కి' మన తెలుగు నుంచే 100,00,00,000 కలెక్షన్స్ వచ్చినాయి మామ. మళ్ళీ 'జవాన్‌కి' 60,00,00,000 దాకా, 'పఠాన్‌కి' 60,00,00,000 మళ్ళీ 'యానిమల్' మూవీ ఇప్పుడు 70,00,00,000 వైపు దూసుకుపోతుంది మామ. ఇది మనం మంచి సినిమాలకి ఇచ్చే రెస్పెక్ట్ మామ అది. ఈ వీడియో ఏంటంటే మామ, ఈ ఇయర్ రిలీజ్ అయిన వాటిల్లో తమిళ్‌లో నాకు ఇష్టం అంటే నేను చూసిన వాటిలో నాకిష్టమైన మై టాప్ ఫేవరెట్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం మామ. అట్లనే తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌వి కూడా వస్తాయి గానీ అవి టైం పట్టిద్ది మామ. డిసెంబర్ లాస్ట్‌కి గానీ, జనవరి ఫస్ట్‌కి గానీ వస్తాయి మామ. ఎందుకంటే రిలీజెస్ ఉన్నాయి కాబట్టి లాస్ట్ వరకు. ఇంగ్లీష్‌లో చూసుకుంటేనేమో 'ఆక్వామ్యాన్' ఉంది. హిందీలో చూసుకుంటేనేమో 'డంకీ' ఉంది. మళ్ళీ మన తెలుగులో వచ్చేసరికి 'సలార్' ఉంది. మళ్ళీ మన 'కళ్యాణ్ రామ్' గారి 'డెవిల్' ఉంది. సో ఏంటంటే మామ తెలుగు, ఇంగ్లీష్ ఇయన్నీ డిసెంబర్ లాస్ట్‌కి గానీ, జనవరి ఫస్ట్‌కి గానీ ఉంటాయి మామ. అది ఇంకా ఈ వీడియో లిస్ట్‌లోకి వచ్చే ముందు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. అలాగే నా టాప్ 12 వచ్చేసరికి 'డీడీ రిటర్న్స్' డైరెక్టెడ్ బై ఎస్ ప్రేమానంద్. ఈ మూవీ సంతానం గారు అండ్ సురభి గారు యాక్ట్ చేశారు మామ. మూవీ మాత్రం అసలు నవ్వుతానే ఉంటాను మామ. అసలు సెకండ్ హాఫ్ మాత్రం పిచ్చి పీక్స్ వెళ్ళిపోతాయి కామెడీ. అసలు పడి పడి నవ్వుతారు. సెకండ్ హాఫ్ మాత్రం అంత బాగుంటుంది మావ. ప్లాట్ ఏంటంటే సంతానం అండ్ వాళ్ళ గ్యాంగ్ ఒక హాంటెడ్ మ్యాన్షన్‌లో చిక్కుకుంటారు. అందులో నుంచి బయటపడాలంటే అక్కడ ఉన్న దెయ్యాలు చెప్పిన గేమ్స్ ఆడి బయటపడాలి. అసలు విషయం ఏంటంటే మావ, నేను ఈ సినిమాను యాక్సిడెంటల్‌గా చూసాను మావ. ఏమైందంటే అసలు నేను ఆ రోజు 'ఓ మై గాడ్ 2'కి వెళ్ళాల్సింది. కానీ మా విజయవాడలో ఐనాక్స్ థియేటరోళ్ళు ఆ షో క్యాన్సిల్ చేసేసారు. సో అదే టైంకి శైలజలో 'డీడీ రిటర్న్స్' ఆడుతుంది. సో ఎట్లా బుక్ మై షోలో కూడా రేటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి దానికెళ్ళాను. ఈ మూవీ మాత్రం జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా ఉంది. అది మామ. నెక్స్ట్ టాప్ 11th వచ్చేసరికి 'ఆరుమే దంగల్ కలైగంటనా' మూవీ డైరెక్టెడ్ బై టంగర్ బచ్చన్. ఇందులో వచ్చేసరికి మామ యోగి బాబు గారు, అదితి బాలన్ గారు, గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారు, భారతీ రాజా గారు యాక్ట్ చేశారు. ఈ సినిమా ఒక ఎమోషనల్ రైడ్ అని చెప్పొచ్చు మామ. ప్లాట్ ఏంటంటే భారతీ రాజా గారు వాళ్ళ కొడుకు ఒకరోజు గొడవ పడి వాళ్ళు 10 సంవత్సరాల వరకు మాట్లాడుకోరు మామ. దీనివల్ల జరిగిన కాన్సిక్వెన్సెస్ ఏంటి? అండ్ ఒకరోజు భారతీ రాజా గారికి 10 ఇయర్స్ ముందు రావాల్సిన ఒక లెటర్ ప్రెజెంట్‌లో వస్తది. అందులో ఏముంది అనేది ఒక ప్లాట్ మామ. మళ్ళీ యోగి బాబు గారు వాళ్ళ కూతురు చాలా దూరంగా నివసిస్తుంటారు. దానికి రీజన్స్ ఏంటి? వాళ్ళు మళ్ళీ కలిసారా? లేదా? అది మామ ప్లాటు. మూవీ అయితే చాలా అంటే చాలా బావుంటది. లాస్ట్ సినిమా ఆఖరి వరకు మీకు ఎక్కడ బోర్ కొట్టదు. అది మామ. ఈ మూవీ రివ్యూ అనేది మన ఛానెల్‌లో ఆల్రెడీ ఉంది. డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాను చూసుకోండి. మళ్ళీ ఈ వీడియో వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. తమిళ్ లాంగ్వేజ్ ఒకటే. ఇంకా నా టాప్ 10th వచ్చేసరికి మామ 'పోర్తొరిల్' డైరెక్టెడ్ బై విఘ్నేష్ రాజా. ఈ మూవీలో శరత్ కుమార్ గారు, అశోక్ సెల్వన్ గారు యాక్ట్ చేశారు. ప్లాట్‌లోకి వచ్చేసరికి ఒక ఊరిలో సీరియల్ కిల్లర్ ఆడవాళ్ళని దారుణంగా చంపుతాడు మామ. ఆ మర్డర్స్ చేస్తున్న వాడిని పట్టుకున్నారా లేదా అనేది ప్లాట్ మామ. ఈ మూవీకి పెద్ద పాజిటివ్ వచ్చేసరికి మామ ఆ స్క్రీన్ ప్లే మామ. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు బోర్ కొట్టదు మామ. ఎంగేజింగ్‌గా తీసుకెళ్తారు. ఇది వచ్చేసరికి సోనీ లివ్‌లో ఉంది. తెలుగులో కూడా ఉంది మామ. ఇంకా నా టాప్ 9th వచ్చేసరికి మామ 'మహావీరుడు' తమిళ్‌లో 'మావీరన్' డైరెక్టెడ్ బై మధున అశ్విన్. ఈ మూవీని థియేటర్‌లో చూడనందుకు అసలు ఇప్పటికీ రిగ్రెట్‌గానే ఉంది మామ. అసలు ఇంత మంచి మూవీని మిస్ అయ్యాను నా ఎగ్జామ్స్ వల్ల. మళ్ళీ ఎగ్జామ్స్ అయిన తర్వాత వెళ్దాం అనుకున్నాను కానీ థియేటర్ నుంచి లేపేశారు. అది మామ. మూవీ మాత్రం బాగుంటది. రొటీన్ సినిమా అయినా వాళ్ళు తీసుకున్న పాయింట్ వల్ల కొత్తదనంగా ఉండదు మామ. సినిమా మొత్తం కొత్తగా అనిపిస్తుంది మనకి. ఎక్కడ బోర్ కొట్టదు. లాస్ట్ వరకు అలా ఎళ్ళిపోయింది మామ సినిమా. అంత బావుంటది. ఈ సినిమాలో వచ్చేసరికి శివకార్తికేయన్ గారు, అదితి శంకర్ గారు నటించారు. ప్లాట్‌లోకి వచ్చేసరికి హీరోకి ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక వాయిస్ వినిపిస్తా ఉంటది. ఆ యాక్సిడెంట్ తర్వాత. ఆ వాయిస్ ఏం చెబుతదంటే హీరోకి జరిగే ఫ్యూచర్ గురించి చెప్తది. దాని తర్వాత ఏం జరిగింది? మళ్ళీ అసలు ఆ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది? అనేది స్టోరీ మామ. ట్రస్ట్ మీ అసలు పీక్స్ మామ. వాళ్ళు తీసుకున్న స్క్రీన్ ప్లే గాని, ఆ పాయింట్ గాని, మళ్ళీ వాళ్ళు డీల్ చేసిన విధానం గాని చాలా అంటే చాలా బావుంటది మామ. ఈ మూవీ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్‌లో ఉంది తెలుగులో కూడా. ఇంకా నా టాప్ 8th మూవీ ఏదో కాదు మామ. మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు యాక్ట్ చేసిన 'జైలర్' మూవీ మామ. డైరెక్టెడ్ బై నర్సింగ్ దిలీప్ కుమార్ గారు. మామ దీని గురించి ఒక ఫ్యాక్ట్ చెప్పాలి. ఈ ఇయర్ రిలీజ్ అయిన డబ్బింగ్ మూవీస్‌లో హైయెస్ట్ కలెక్ట్ ఈ మూవీయే చేసింది మామ. 100,00,00,000 కలెక్ట్ చేసింది మామ తెలుగులో. మూవీ ప్లాట్ వచ్చేసరికి రజనీకాంత్ గారి కొడుకుని ఎవరో చంపేస్తారు మామ. వాళ్ళు ఎవరు? ఇది బేసిక్ ప్లాట్ మామ. దీనికి మించి నేను చెప్పలేను ఏమి. మూవీకి పాజిటివ్ పాయింట్స్ వచ్చేసరికి మామ రజనీకాంత్ గారు మళ్ళీ ఆయన స్వాగ్ ఆ సీన్స్‌కి అంతే మ్యూజిక్‌ని కొట్టిన అనిరుద్ గారు మామ. అండ్
బెస్ట్ యూటిలైజ్డ్ క్యామియోస్ మామ ఈ మూవీలో. మళ్ళీ ఈ మూవీకి ఇంకో ప్లస్ పాయింట్ ఆ ఫస్ట్ హాఫ్ అండ్ లాస్ట్ 30 మినిట్స్ మామ. మళ్ళీ నెల్సన్ గారి డార్క్ కామెడీ. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో ఉంది, తెలుగులో కూడా అవైలబుల్. నెక్స్ట్ నా టాప్ 7th మూవీ వచ్చేసరికి అశ్విన్స్ డైరెక్టెడ్ బై తరుణ్ తేజ గారు. ఈ మూవీ చాలా అంటే చాలా హర్రర్గా ఉంటుంది మామ. ఈ మూవీలో వసంత్ రవి గారు అంటే అదే మన జైలర్లో రజనీకాంత్ గారి కొడుకు కింద యాక్ట్ చేసిన అతను, మళ్ళీ విమల రామన్ గారు నటించారు. ప్లాట్ వచ్చేసరికి హీరో అండ్ వాళ్ళ గ్యాంగ్ గోస్ట్ హంటర్స్గా వర్క్ చేస్తారు. అలా ఒక కాంట్రాక్ట్ వల్ల 1500 ఏళ్ల క్రితం నాటి ఒక బంగ్లాలో వెళ్ళి గోస్ట్ హంటింగ్ చేద్దాం అనుకుంటారు. అలా చిక్కుకుపోతారు మామ. దాని నుంచి వీళ్ళు ఎలా బయటపడ్డారు అనేది బేసిక్ ప్లాట్ మామ. ఈ మూవీలో అన్ని ప్లస్ పాయింట్స్ మామ. మూవీ యాక్టర్స్ కానీ, మళ్ళీ ఆ మూవీకి వర్క్ అందించిన ఆర్టిస్టులు కానీ బాగా చేశారు. ఫిల్మ్ మేకింగ్ ఒక బెస్ట్ మూవీ మామ. ఈ మూవీ ఒక చిన్న బడ్జెట్లో చాలా బాగా తీశారు మామ సినిమా. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో కూడా ఉంది. నెక్స్ట్ నా టాప్ 6th మూవీ వచ్చేసరికి ఇరుగు పార్ట్ 2 డైరెక్టెడ్ బై యువరాజ్ గారు. ఇందులో విక్రమ్ ప్రభు గారు, శ్రద్ధా శ్రీనాథ్ గారు వీళ్ళు మెయిన్ లీడ్స్. మళ్ళీ ఇంకో 4 క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి మామ. ఈ మూవీలో ప్లాట్ ఏంటంటే ఒక 3 కపుల్స్ మ్యారీడ్ లైఫ్ చుట్టూ తిరుగుతుంది. వాళ్ళ రిలేషన్స్లో వచ్చిన ప్రాబ్లమ్స్ అండ్ వాటిని వీళ్ళు ఎలా సాల్వ్ చేసుకున్నారు. ఇది మామ బేసిక్ ప్లాట్. ఇది ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ మామ. ఫ్యామిలీతో చూడొచ్చు చక్కగా. ఒకవేళ మీరు కొత్తగా పెళ్ళి ఉంటే మాత్రం ఈ మూవీ మాత్రం ఖచ్చితంగా చూడండి మామ. చాలా చిన్న చిన్న పాయింట్స్ వల్ల కూడా మ్యారేజ్ లైఫ్ ఎలా ప్రాబ్లంలోకి వెళ్తుందో ఈ మూవీలో చెప్పారు మామ. అసలు చాలా బాగుంటుంది సినిమా అయితే. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగులో కూడా ఉంది మామ. నెక్స్ట్ నా టాప్ 5th మూవీ వచ్చేసరికి నాయకుడు, తమిళ్లో మామనన్. ఈ మూవీ మీద నాకు రిలీజ్కి ముందే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మామ. దానికి మెయిన్ రీజన్ మూవీ డైరెక్టర్ అయిన మారి సెల్వరాజ్ గారు. ఈ డైరెక్టర్ గారు ప్రీవియస్గా పరియేరం పెరుమాల్, మళ్ళీ ధనుష్ గారితో కన్నడ మూవీస్ తీశారు. 2 తమిళ్లో బిగ్ హిట్స్ మామ. 2 మూవీస్లో సోషల్ ఇష్యూస్ని బాగా హ్యాండిల్ చేశారు. మూవీలో ఉదయానిధి స్టాలిన్ గారు, ఫహద్ ఫాసిల్ గారు, వదివేల్ గారు, కీర్తి సురేష్ గారు నటించారు. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే మామ, స్టాలిన్ గారు వాళ్ళ నాన్నగారితో చిన్నప్పటి నుంచి మాట్లాడుకుంటూ ఉంటారు మామ. మళ్ళీ వాళ్ళ నాన్నని వాళ్ళ పొలిటికల్ పార్టీలో చిన్న చూపు చూస్తారు మామ, లో క్యాస్ట్ కాబట్టి. ఈ విషయం హీరోకి తెలిసిన తర్వాత ఏం జరిగింది, ఇది మామ ప్లాట్. నిజంగా మామ మూవీలో క్యాస్ట్ గురించి, మళ్ళీ ఒక వ్యక్తి అహంకారం గురించి అనే వాటిని చాలా బాగా ట్యాకిల్ చేశారు మామ. అది ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగులో కూడా ఉంది మామ. నెక్స్ట్ నా టాప్ 4th మూవీ వచ్చేసరికి గుడ్ నైట్ డైరెక్టెడ్ బై వినాయక్ చంద్రశేఖరన్ గారు. ఈ మూవీలో మణికందన్ గారు, మిగతా రఘునాథ్ గారు నటించారు. ఈ మూవీలో మిగతా రఘునాథ్ గారి క్యారెక్టర్ పెళ్ళైన తర్వాత చూస్తే కనుక మీరు కూడా అనుకుంటారు మామ, నా లైఫ్లో కూడా వైఫ్ ఇలా వస్తే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని అంత మంచిగా ఉంటుంది మామ క్యారెక్టరు. ఇంకా ప్లాట్లో వచ్చేసరికి ఏంటంటే హీరోకి గురక ప్రాబ్లం మామ. అంటే చాలా బాగా గురక పెడతాడు. ఒకవేళ హీరో నిద్రపోయి గురక పెడుతుంటే పక్కన వాళ్ళు నిద్రపోలే అంతగా గురక పెడతాను. అది ప్లాట్. మళ్ళీ హీరోయిన్ ఏమో అంచవద్దు. ఇద్దరికి పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ మ్యారీడ్ లైఫ్లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటివి, మళ్ళీ వాటిని ఎలా డీల్ చేసుకున్నాను, ఇది మా ప్లాట్. అసలు మూవీ ఎంత కామెడీ ఉంటుందో అంతే ఎమోషనల్గా ఉంటుంది. అది మళ్ళీ వీళ్ళతో పాటు వీళ్ళ అక్క అండ్ బావ క్యారెక్టర్స్ నుంచి ఒక మంచి మెసేజ్ని పెట్టాము. అది ఈ మూవీ వచ్చేసరికి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఉంది, తెలుగులో కూడా ఉంది మామ. అది నెక్స్ట్ నా టాప్ 3rd మూవీ వచ్చేసరికి దాదా డైరెక్టెడ్ బై గణేష్ కే బాబు గారు. అసలు ఏంటో మామ, చాలా మంది హాయ్ నాన్న ఈ మూవీని చూసి కాపీ కొట్టి తీసారేమో అంటున్నారు. కానీ కానే కాదు మామ, జస్ట్ ప్లాట్ ఒకటే సేమ్. ఆ ప్లాట్ ఏంటంటే మామ, హీరోని వాళ్ళ బిడ్డని వదిలేసి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోయింది అనేది ప్లాట్ మామ. మళ్ళీ వాళ్ళు కలిసారా లేదా, ఇది బేసిక్ ప్లాట్. ఇది ఒకటే మామ సిమిలర్గా ఉండేది. వాళ్ళు తీసుకున్న స్క్రీన్ ప్లే కానీ స్టోరీ కానీ రెండింటిలోనూ డిఫరెంట్గా ఉంటుంది మామ. అది ఈ మూవీలో వచ్చేసరికి కివిన్ గారు, అపర్ణ దాస్ గారు నటించారు మామ. అసలు క్లైమాక్స్ అయితే ఎమోషనల్ అయిపోయింది మామ. ఆ బాండింగ్ కానీ మళ్ళీ వాళ్ళ ముగ్గురు కలిసే విధానం కానీ చాలా బాగా తీసుకెళ్ళారు ఆ క్లైమాక్స్. మళ్ళీ కివిన్ గారు మళ్ళీ వాళ్ళ కొడుకుని పెంచుకునే విధానం కానీ అది కూడా కాదు, అసలు వాళ్ళిద్దరి బాండింగ్ కానీ చాలా బాగా చూపించారు సినిమాలో. నాకైతే బాగా నచ్చింది ఆ క్లైమాక్స్ కానీ, ఆ ఫాదర్ అండ్ సన్ బాండింగ్ కానీ బాగా డీల్ చేశారు సినిమా. అది అంటే ఈ మూవీ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్లో ఉంది, తెలుగులో లేదు, తమిళ్లోనే ఉంది. నెక్స్ట్ మై టాప్ 2nd మూవీ వచ్చేసరికి చిన్న డైరెక్టెడ్ బై ఎస్యు అరుణ్ కుమార్ గారు. ఈ మూవీలో సిద్ధార్థ్ గారు, అంజనీ నాయర్ గారు నటించారు. ఇప్పటిదాకా సిద్ధార్థ్ గారి కెరీర్లో వచ్చిన మూవీస్
లో నేను చూసిన వాటిలో ఫస్ట్ ప్లేస్ ఈ మూవీ ఉంటుంది మామ. అంత బాగుంటుంది సినిమా. ఈ మూవీలో చాలా సోషల్ ఇష్యూస్ని ట్యాకిల్ చేశారు మామ. అసలు చాలా బాగా పర్ఫెక్ట్గా చేశారు మామ. అసలు ఎక్కడ ఇచ్చిన ఫీలింగ్ ఉండదు మామ, అంత బాగుంటుంది సినిమా. ప్లాట్ వచ్చేసరికి ఒకరోజు హీరో వాళ్ళ అన్న వాళ్ళ కూతురు కిడ్నాప్ అయ్యింది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది బేసిక్ ప్లాట్ మామ. ఇది కాకుండా ఇంకా చాలా అంటే చాలా ప్లాట్లు ఉన్నాయి మామ మూవీలో. బట్ అవన్నీ చెప్పేస్తే స్పాయిల్స్ అవుతుంది, సో నేను చెప్పట్లా. ఈ సినిమాలో సిద్ధార్థ్ గారు, అంజలి నాయర్ గారు చేసిన క్యారెక్టర్స్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి మూవీలో. మళ్ళీ యాక్టింగ్ కూడా కుమ్మేశారు. ఈ మూవీలో నాకు అన్ని సీన్స్ ఇష్టమేమో. ఒక చోట కంగారు పడతాం, ఒక చోట బాధపడతాం, ఒక చోట అయితే హ్యాపీగా ఉంటాం, ఒక చోట అలా ఉంటాము. అలా అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మూవీ కనుక మిస్ అయితే మాత్రం ఫ్యామిలీతో వెంటనే చూసాను, అంత బాగుంటుంది సినిమా. ఈ మూవీ హాట్‌స్టార్‌లో ఉంది, తెలుగులో కూడా. నెక్స్ట్ మై టాప్ ఫేవరెట్ మూవీ ఆఫ్ కమింగ్ ఇన్ 2023 ఏంటంటే మామ జిగర్తండా XXX, డైరెక్టెడ్ బై వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ గారు. మామ ఈ మూవీ నా మీద క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదు, మళ్ళా చూస్తే ఏడ్చేస్తామో అన్నట్టుగా క్రియేట్ చేసింది మామ. థియేటర్లో ప్రీ క్లైమాక్స్ వచ్చినప్పుడు ఏడ్చేసాము మామ. అసలు అంత బాధపడ్డా ప్రీ క్లైమాక్స్ చూసి. ఒక్క విషయం ఏంటంటే ఈ మూవీ దాదాపు 3 గంటలు ఉంటుంది మామ, కానీ ఎక్కడ బోర్ కొట్టదు. ఎందుకంటే కార్తీక్ సుబ్బరాజ్ గారు చేసిన మ్యాజిక్ వల్ల. ఈయన చేసిన మూవీస్లో నాకు అన్నీ ఇష్టమే మామ. అని మహాన్ కానీ, పిక్చర్ కానీ, ఇలా అన్ని మూవీస్ నచ్చినాయి. కొన్ని మూవీస్ తమిళ్లో ఉన్నాయి, అవి కూడా చూసాను నేను, కానీ ఆ నేమ్స్ మర్చిపోయాను నేను. అది మామ ఈ మూవీలో రాఘవ లారెన్స్ గారు, ఎస్జే సూర్య గారు నటించారు. ఈ మూవీ రిలీజ్ అవ్వక ముందు దాకా ఎక్కడో ఎస్జే సూర్య గారు రాఘవ లారెన్స్ గారిని డామినేట్ చేస్తారేమో అనుకున్నా, బట్ ఇట్ వాస్ రాంగ్. రాఘవ లారెన్స్ గారు డామినేట్ చేస్తారు మామ. ఈసారి ప్రీ క్లైమాక్స్లో ఆయన చేసినంతసేపు కంట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి మామ. ప్లాట్ ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్ రాఘవ లారెన్స్ గారితో మూవీ చేయడం, అండ్ దాని వెనుకున్న అసలు నిజం ఏంటిది, ఇది బేసిక్ ప్లాట్ మామ. దీని గురించి నేను చెప్పకూడదు. ఈ మూవీలో కూడా చాలా మెసేజెస్ ఉన్నాయి మామ. ఈ మూవీలో నవీన్ చంద్ర గారికి కూడా ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ వచ్చింది. మళ్ళీ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఒకే ఒక మాట మామ, వై మూవీస్ ఆర్ ఇంపార్టెంట్, అవి క్రియేట్ చేసే ఇంపాక్ట్ ఏంటి, ఈ ఒకే ఒక్క వాక్యం గుర్తుంచుకొని సినిమా చూడండి మామ. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అది మా ఈ మూవీ గురించి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో ఉంది మామ, తెలుగు ఆడియో కూడా ఉంది. వీటితో పాటు నాకు నచ్చిన మరికొన్ని మూవీస్ ఏంటంటే మామ, ధనుష్ గారి సార్, అజిత్ గారి తునివు మూవీ, హల్కా, విశాల్ గారి మార్క్ యాంటనీ, అలాగే యోగి బాబు గారి లక్కీ మ్యాన్, మళ్ళీ రన్ బేబీ రన్, కన్నై నంబాదే, విడుదలై పార్ట్ 1, మళ్ళీ లెట్స్ గెట్ మ్యారీడ్. ఇవి మా కొన్ని సినిమా నాకు నచ్చినాయి, మై టాప్ 12 కాకుండా. కానీ ఒక ఇయర్లో మంచి మూవీసే కాదు మా రాట్ మూవీస్ కూడా వస్తాయి. వాటిల్లో మై టాప్ 3 రాట్ మూవీస్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను మామ. ఇంకా మీ ఫేవరెట్ తమిళ్ మూవీస్ ఏంటో కామెంట్ చేసేయండి మామ. అదే కాదు, ఎప్పుడే చెప్పే మాటే, ఒకే ఒక మాట, ఒకవేళ ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అంతే, ఇంకేం చెప్పగలను, అది మీరు చేస్తారని అనుకుంటున్నాను. సరే మరి, బాయ్.